హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భీమవరం సత్య. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఉల్లిపాయ పకోడీ. పల్లెటూరి హోటల్స్లో దొరికే ఆనియన్ పకోడీ అనమాట. ముందుగా అర కేజీ ఉల్లిపాయలు సన్నంగా చీరికల్లా కోసుకోవాలి. తర్వాత అందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క కూడా కొట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు సోడా, తగినంత ఉప్పు వేసి, ఒక కప్పు వరిపిండి, 2 కప్పులు శనగపిండి వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. పిండి సరిపోకపోతే మరి కొద్దిగా శనగపిండి వేసి కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. పిండి బాగా మదాయించి ఈ విధంగా కలపాలి. పిండి కలిపిన తర్వాత పక్కన పెట్టుకుని ఒక పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపెడుతున్న విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసుకుని మన చేతి వేళ్ళతో ఇడిప్పుతూ ఈ విధంగా వీడియోలో చూపెట్టిన విధంగా నూనెలోకి పిండిని వదులుకోవాలి. అలా కళాయిలోకి వేసుకున్న తర్వాత అట్లపొలతో బాగా కలుపుకోవాలి. పొయ్యి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి పకోడీ ఏగనివ్వాలి. ఇలా అట్లపొలతో కలుపుతూ ఉండాలి. పకోడీ బాగా ఏగిన తర్వాత జారాతో దేవుకుని ఒక చిల్లుల గిన్నెలో వేసుకుని ఆయిల్ బాగా వాడనివ్వాలి. అంతేనండి, ఉల్లిపాయ పకోడీ రెడీ. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ తింటూ ఒక గ్లాస్ టీ తాగితే అబ్బా, ఆ ఆనందమే వేరండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.